ఎన్ని జన్మల పుణ్యమో మరి ఈ అరుణాచలంలో అడుగుపెట్టాను. ఈ దసరా పండగకి ఇంట్లో పూజ చేసుకుని ఆఫ్టర్నూన్ అరుణాచలం బయలుదేరాం. బెంగళూరు నుంచి తిరువన్నామలై రీచ్ అవ్వటానికి 5 అవర్స్ పట్టింది. వెళ్ళేసరికి 9:30 అయింది. 3 ఇయర్స్ బ్యాకే అరుణాచలం వచ్చాం, కానీ అప్పుడు గిరి ప్రదక్షిణ చేయడానికి కుదరలేదు. ఈసారి కూడా పిల్లలతో ఎలా చేయాలో ఏంటో నువ్వే చేయించుకో శివయ్య అని వచ్చేటప్పుడే ముక్కొని వచ్చాను. మా అక్క వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు. వచ్చేటప్పుడు మా మామని కూడా రమ్మని చెప్పి వాళ్ళ బాబుని ఆయనతో పాటు రూమ్లోనే పడుకోబెట్టేశారు. మేము కూడా వాళ్ళతో పాటు రూమ్లో వదిలిపెడదామంటే మధ్యలో నిద్రలేస్తే కష్టం అవుతుంది అనిపించింది. ఎలా అవుతే అలా అవుతుందని పిల్లల్ని కూడా గిరి ప్రదక్షిణకి తీసుకొచ్చాం. బట్ రాజగోపురం దగ్గర లక్కీగా బేబీ స్ట్రాలర్స్ రెంట్కి అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే మా చిన్నోడికి తీసుకున్నాం. ఇంకా కాస్త ముందుకెళ్తే అక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఏ విఘ్నాలు లేకుండా గిరి ప్రదక్షిణ పూర్తి అవ్వాలని ముక్కుని ప్రదక్షిణ మొదలు పెట్టేశాం. స్టార్టింగ్లో ఇసుక కుచ్చుకొని కాళ్ళు బాగా మండుతాయి. కాస్త దూరం వెళ్ళాక బెటర్గా ఉంటుంది. ఇక్కడ సాక్స్ కూడా అమ్ముతుంటారు. అవి వేసుకొని కూడా కొందరు ప్రదక్షిణ చేస్తున్నారు. చాలామంది భక్తులు వస్తున్నారు కదా, ఇంకొంచెం మెయింటెనెన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. కొంచెం ముందెళ్ళాక అమ్మవారి గుడి దగ్గర కొందరు ట్రాన్స్ వాళ్ళు నిమ్మకాయలతో దిష్టి తీస్తున్నారు. మా పెద్ద బాబు అయితే 3 కిలోమీటర్స్ దాకా నడిచాడు. అక్కడి నుంచి ఇంకా ఎత్తుకోమని గోల చేశాడు. మనకే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, పిల్లలైతే ఇంక అస్సలు నడవలేరు. మధ్యలో ఒక చోట స్ట్రోలర్స్ రెంట్కి ఇస్తున్నారు. అక్కడ ఇంకో స్ట్రోలర్ తీసుకొని ఇద్దరిని కూర్చోబెట్టి తోసుకుంటూ గిరి ప్రదక్షిణ చేసేసాం. మధ్యలో ఒక చోట జింకలు కూడా ఉన్నాయి. మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ పైనే ఉంది. మధ్య మధ్యలో ఇంకా అస్సలు నడవలేమనిపిస్తుంది, కానీ కాసేపు కూర్చుని మళ్ళీ బయలుదేరటమే. ఆ శివుడే మనల్ని నడిపిస్తాడు. అక్కడక్కడ జ్యూస్ షాపులు, స్నాక్స్ కూడా ఉంటాయి. కోకోనట్ వాటర్ అలా తాగుతూ ఎనర్జీ తెచ్చుకొని కష్టమైన ఇష్టంగా ప్రదక్షిణ చేసేయచ్చు. దారిలో మోక్ష మార్గం ఉంటుంది. ఇందులో నుంచి ఎంత లావు ఉన్న వాళ్ళు కూడా పాస్ అయ్యి వచ్చేస్తారంట. అందరం ఒక్కొక్కరిగా అందులోంచి వచ్చేసాం. గిరి ప్రదక్షిణ చేయాలన్న నా 3 ఇయర్స్ కోరిక ఇప్పుడు నెరవేరింది. మన సంకల్పం, ఆ దేవుడు ఆశీస్సులు తోడైతే ఏదైనా జరుగుతుంది. ఫైనల్గా ప్రదక్షిణ అయ్యేసరికి తెల్లారిపోయింది. నైట్ 11:15కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 7:30కి మళ్ళీ గోపురం దగ్గరికి వచ్చాం. టోటల్గా 8 అవర్స్ పట్టింది కంప్లీట్ చేయడానికి. అయిపోగానే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని 11కి అలా మళ్ళీ దర్శనానికి బయలుదేరాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.